అందరికీ నమస్కారం. శ్రీమాత నమః. మీనరాశి వారికి 11, 12, 13 తేదీలలో జరిగేది తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీనరాశి వారు కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ఒక 10 నిమిషాలు వీడియో వినడం వల్ల ఈ 3 రోజులు అసలు మీకేం జరగబోతుంది, అసలు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, కొన్నిట్లో ఏంటంటే ఆలోచించాలా వద్దా, అసలు ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా అని చెప్పి కొంచెం ఏంటంటే మానసికంగా బాగా నలుగుతున్నారు. ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. అదేంటి అవన్నీ కూడా వీడియోలో చక్కగా వివరంగా చెప్పబడతాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీనరాశి వారికి రాశి చక్రంలో 12వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మీనం అంటే చేపలు. చేపలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి. చేపలు నీటిలో నివసిస్తూ ఉంటాయన్నమాట. చేపలు అంటే మనకు ధనానికి గుర్తు. అందుకే మీనరాశి వారు ఎప్పుడు కూడా చేతి నిండా ధనము ఉంటుంది. అంటే చేతిలో ధనం అంటే లక్షలు కోట్లు ఉంటాయని కాదండి, ఉంటాయి. ఎప్పుడు కూడా ధనం అనేది ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే నీటిలోని చేప ఎలాగైతే ఉంటాయో వీరి చేతిలో ధనం అనేది అలా ఉంటుందన్నమాట. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. చేపలు అంటే ఎంత అదృష్టమో తెలుసా అండి మీ రాశి పరంగా. అలాంటి అంటే అట్లుండడం ఏంటంటే చాలా చాలా గొప్ప విషయం. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది మీ మీద. అలాగే మీ రాశికి అధిపతి గురుడు, అంటే గురు బలం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీనరాశి వ్యక్తులు ఏంటంటే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలతో ఒత్తిడితో ఉన్నప్పటికీ కూడాను వీరు ధైర్యంగా స్టాండర్డ్గా దృఢంగా నిలబడి ఉంటారనమాట. వీరికి ఏంటంటే మానసిక ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి మీద వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి చుట్టూత కష్టాలు అనేటివి యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా, మనుషులందరూ దాడి చేస్తున్నప్పటికీ కూడా వీరు ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని వీరికి ఉన్నటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోరు. ఎవ్వరు ఎలాగైనా ఉండనివ్వండి, మాకంటూ మీ ప్రేమను కావాలంటే ఎంతైనా పంచుతారు. మీనరాశి వారు మనస్తత్వం ఎలా ఉంటుందంటే మీరు మంచిగా ఉంటే ఎదుటివారు చేసేటప్పటికి ఎంత ప్రేమనైనా పంచుతారండి. వీరి దగ్గర అంటే అంత ప్రేమ అనేది అందుతుందన్నమాట. ఏది మంచిగా ఉంటే మాత్రమే, అంటే చెడ్డగా ఉంటే ఎదుటివారిలో మాటలు కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, ఏదైనా ఒక తేడా కనుక వచ్చిందంటే మాత్రం వెంటనే వీరిలో తేడా వచ్చేస్తుంది అనమాట. మంచికి మంచి, చెడుకు చెడు. వీరితో లెక్కంతా అలాగే ఉంటుందన్నమాట. వీరు ఏదైనా సరే ఈ మీనరాశి వారు ప్రేమతో ఎంతైనా లొంగ తీసుకోవచ్చు. కానీ వారికి ఏదైనా రివర్స్గా వ్యతిరేకంగా వాదన చేసిన ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే అసలు భరించారనమాట. కాబట్టి మీనరాశి వారి దగ్గర పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్, ఏదైనా సరే దేనికైనా సరే డేర్గా వెళ్ళిపోతారనమాట. అలాగే మంచితనం అనేది కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. మొండితనం ఎంత ఉంటుందో మంచితనం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. వీరిని బాధ పెట్టిన వాళ్ళని, వీరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా క్షమించేటువంటి గుణం అనేది ఈ మీనరాశి వాళ్ళ పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీనరాశి వ్యక్తులు మంచితనానికి మరొక రూపంగా చెప్పుకోవచ్చు అనమాట. మీనరాశి వ్యక్తులు చాలా చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే చాలా చాలా బాధలు పడతారని కూడా చెప్పుకోవచ్చు అండి. నిజంగా చెప్పాలి అంటే మీనరాశి వారు బాధల కోసమే పుట్టారా అన్నట్టుగా వీరి జీవితంలో కష్టాలు అనేటివి ఆ రకంగా యుద్ధం చేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. చిన్న వయసులో ఏదైనా అంటే లోకం తెలియని వయసులో తల్లిదండ్రుల దగ్గర ఏదైనా సంతోషంగా ఆడుతూ పాడుతూ పెరిగారేమో, కానీ వారికి వైవాహిక జీవితంలో వచ్చేటప్పటికీ మీనరాశి వారికి కష్టాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా రేయర్గా ఏదైనా వైవాహిక జీవితం బాగుంటుందేమో, కానీ ఎక్కువ శాతం అయితే ఏంటంటే వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి. సంతానం వల్ల కూడా కొంచెం మానసిక సమస్యలు, ఒత్తిడి, బాధ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఏంటంటే వీరు ఎక్కడికక్కడ నెట్టుకుంటా వెళ్ళిపోతారు. దేని గురించి అతిగా ఆలోచించరు. అంటే ఏదైనా ఒక విషయం వస్తే కాసేపు ఆ విషయం గురించి మాట్లాడి బాధపడి అయిపోయింది అంతటితో, అంటే మనోవ్యాధిగా లోపలకు తొక్కబడిపోవడము, భయపడిపోవడము ఇలాంటివి చేయరనమాట. సరే వారికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ధైర్యాన్ని ఇస్తారనమాట. ఎదుటి వారికి ధైర్యాన్ని ఇవ్వడంలో, సలహాలు ఇవ్వడంలో మీనరాశి వారు మొట్టమొదటిగా ఉంటారనమాట. ఎదుటివారికి అంటే ధైర్యం లేని వారికి కూడా వీరితో మాట్లాడిన తర్వాత వీరితో కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఏదైనా ఫోన్లో అవ్వచ్చు, లేదంటే మామూలుగా అవ్వచ్చు, మాట్లాడితే ఎదుటి వారికి ఏంటంటే ఒక ధైర్యం అనేది వస్తుందన్నమాట. అలాగ ధైర్యాన్ని నూరిపోస్తారు.
మంచి మంచి విలువైనటువంటి మాటలు సలహాలు ఇవ్వడంలో మొట్టమొదటిసారిగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరి జీవితంలో వచ్చేటప్పటికీ ఆ సలహాలు అనేవి పెద్దగా పనిచేయవన్నమాట. అంటే వీరి వల్ల ఎదుటివారు బాగుపడతారేమో కానీ కాకపోతే వీరికి అంతగా కలుసుబాటు అనేది ఉండదు. వీరి చేయ వల్ల ఎదుటివారు కలిసి వచ్చేది కానీ వీరి వల్ల వీరికి పెద్ద ఉపయోగం అనేది ఉండదన్నమాట. అలాగే మీనరాశి వారి యొక్క సంతానంలో కూడా కొన్ని సమస్యలు అంటే ఎక్కువగా ఉంటాయి. కొంచెం వారి గురించి ఆలోచన కూడా ఈ మీనరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొంచెం బాధలు ఉంటాయి. సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు అనేటివి ఉంటాయన్నమాట. అంటే సంతాన వివాహం జరిగి ఏదన్నా మార్పులు ఏవైనా ఉండటము, సరిగ్గా లేకపోవడము, ఇలాంటివి ఏంటంటే కొన్ని వైవాహిక జీవితంలో కూడా కొంచెం బాధలు అనేటివి ఎక్కువ పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరిలో ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే తెలిసిన వారికి తెలియని వారికి కొంచెం తెలుసు పర్వాలేదు అనుకుంటే వీరి యొక్క ప్రతి కష్టాన్ని కూడా మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పేసుకుంటారు. అంటే వీరి దగ్గర ఏంటంటే రహస్యాలు అనేటివి ఉండవన్నమాట. ఏదైనా సరే వీరి మనసులో ఒక భారం పడింది, వీరి మనసులో ఒక ఆలోచన ఉంది, వీరి మనసులో ఒక బాధ ఉంది అనుకుంటే ఎదుటి వారికి ఆసక్తి ఉందా లేదా, అసలు వీరికి చెప్పవచ్చా లేదా, వీళ్ళకి చెప్పడం వల్ల మాకు ఉపయోగం ఉందా లేదా అని చెప్పి ఆలోచించకుండా చెప్పేస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఏది దాచుకోకుండా అన్నీ చెప్పేస్తుంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే కాస్త జనంలో చులకన అభిప్రాయం అనేది వీరిపైన ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు అది మార్చుకోవాలి. ఎందుకంటే మీరు దైవానికి చెప్పుకోండి. మనుషులకు చెప్పి లాభం ఏముంది చెప్పండి? వింటారు, పక్కకు వెళ్ళిపోతారు. అసలు వింటారో లేదో కూడా తెలియదన్నమాట. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత విషయాలు వారికి ఆసక్తికరంగా ఉంటాయండి. అంతేకాని మన విషయాలు ఎవరికైనా చెబితే వాళ్ళకి ఎందుకు ఉంటాయి మన కష్టం గురించి ఆలోచన, మన బాధపడతా అంటే వారికి ఎందుకు బాధ వేస్తుంది, వాళ్ళ మనసుకి ఎందుకు అనిపిస్తుంది, మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి జనంతో మాట్లాడాలంటే కాస్త సరదాగా మాట్లాడితే ఎవరు ఏమైనా వినగలుగుతారేమో కానీ బాధలు కష్టాలు చెప్పుకుంటే ఎవ్వరు వినరండి. సోది చెప్తున్నట్టుగానే చూస్తారనమాట. కాబట్టి మీరు ఏంటంటే జనంతో కష్టాలను పంచుకోవద్దు. దైవాన్ని నమ్ముకోండి, దైవానికి చెప్పుకోండి. మీరేంటంటే మీ బాధల వల్ల దాదాపుగా దైవాన్ని దూరం పెడుతున్నారు. కొంతమంది మీనరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు దైవానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు అదేనండి. దైవారాధన మీరు చేస్తూ ఉండాలి. దైవారాధన మీరు ఎంత చేస్తూ ఉంటే మీకు అంత అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అసలు దారి తెలియని ప్రశ్నలకు ఒక దారి అనేది కనిపిస్తుంది అనమాట. దైవం దారి చూపిస్తుంది అనమాట. ఇంట్లో దీపారాధన చేసుకోండి, దీపాన్ని వెలిగించండి, చక్కగా లక్ష్మీనారాయణ స్తోత్రాలు చదువుకోండి, దైవానికి పూజలు చేయడం, చక్కగా సాంబ్రాణి కడ్డీలు దీప ధూప నైవేద్యాలు చక్కగా దైవంతో ఎక్కువగా మీరు ఏకీభవించినట్లయితే మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందన్నమాట. మీకంటూ గౌరవ మర్యాదలు మీ మంచితనానికితో పాటుగా సమాజంలో ఒక గౌరవ మర్యాదలు అంటే ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మీలో కోపాలు ఆవేశాలు కూడా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వ్యక్తిగతంగా మీనరాశి వారు ఎంతో మంచివారు, అలాగే కోపం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరికి గనక కోపం వచ్చిందంటే ఎవ్వరు కూడా వీరిని ఆపలేరండి. అది ఎదుటి వారు ఎంత వారైనా సరే అసలు ఆ కోపానికి వారికి బలపరిచింది అనమాట. అలా ఉంటుందన్నమాట. కాబట్టి మీ కోపమే మీకు శత్రువు. అలా గుర్తుపెట్టుకొని మీరేంటంటే కాస్త ఏదైనా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. కోపాన్ని తగ్గించుకోండి. మన పిల్లలే మన కుటుంబ సభ్యులే అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టుగా, అంటే కొంతమంది, అందరు కాదండి, కొంతమంది విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ఇక మాకు తిరుగులేదు అన్నట్టుగా, మాకు అంత ఆరోగ్యం ఉంది బాగుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని రేపటి రోజున మీ మీద ఏంటంటే ఒక కక్ష పెంచుకొని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరేంటంటే అర్థం చేసుకోకపోయినా పర్వాలే, జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. అతిగా ఆవేశం అనేది పడవద్దు. అలా పడడం వల్ల మీకున్న గౌరవం తగ్గిపోతుంది. మీకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే శత్రుత్వం అనేది కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్నమాట. కాబట్టి ఇంటైనా బయటైనా, అంటే బయట చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడతారు. ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళే ఏముందిలే అని చెప్పేసి కొంచెం ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇంట్లో వాళ్ళతోటి జాగ్రత్తగా మాట్లాడాలి. బయట మనం ఎవరితో
ఎటు పద్ధతిగానే మాట్లాడతాము, కానీ ఇంట్లో వాళ్ళే అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే చివరి వరకు ఇళ్ళల్లో వాళ్ళే మనకు శాశ్వతం అండి. కాబట్టి ఇంట్లో వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఒకటి కనుక మీరు మార్చుకోగలిగితే ఇక మీ జీవితానికి తిరిగి అనేది ఉండదండి. ఈ 3 రోజులు వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారనమాట. అంటే చాలా వరకు కూడా వీరిలో అందరూ అని చెప్పలేమండి, కొంతమంది వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారు. వారు చేసేటువంటి వ్యాపారాలు లేదా ఉద్యోగం అవ్వచ్చు, చిన్న చిన్న పనులు అవ్వచ్చు, ఏ పనిలో ఉన్నప్పటికీ అన్ని రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే బిజీగా ఉంటారు. పెండింగ్ పనులు వీరి మీద పడే అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఆస్వాదించి తినేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మీనరాశి వారు మంచి భోజన ప్రియులండి. వీరు అట్లా ఎక్కువ భోజనాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే కాఫీ టీలు కూడా కొంచెం ఎక్కువగా తాగుతూ ఉంటారు. మీనరాశి వారికి అలవాటు కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే ఇష్టమైన వ్యక్తులతో సంతోషంగా గడిపే అవకాశం అనేది ఉంటుంది. ఇష్టమైన వారిని కలిసే అవకాశం అనేది ఉంటుంది. అదైనా బంధువులు వారి దగ్గరికి వెళ్ళడం కానీ, వీరే వారి దగ్గరికి వెళ్ళడం కానీ, ఇట్లా ఏంటంటే లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కావచ్చు. ఇట్లా కొన్ని ఏంటంటే 3 రోజులలో మీకు జరుగుతాయి అన్నమాట. అవన్నీ చూసుకొని సంతోషం పడడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా మీకు ఇంకో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే అతిగా మాట్లాడతారు. అదొకటి తగ్గించుకోండి. అతిగా మాట్లాడితే మాటకు గౌరవం అనేది ఉండదు. అవసరమైనంత వరకు మాట్లాడి సైలెంట్గా ఉండండి. ఇలాంటివి తగ్గాలి అంటే దైవారాధన ఎక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక మార్గం అనేది మీలో ఏర్పడి చక్కగా మాటలు ముఖం పడతాయి. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అన్నట్టుగా ఆ ప్రశాంతంగా ఒక దైవానికి ఆ లోకంలో బతుకుతుంటారనమాట. అలా ఏంటంటే చాలా వరకు మార్పులు వస్తుంటాయి. ఈ నలుగురిలో ఒక మంచి గౌరవం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇక మీనరాశి వారికి కష్టాల సంఖ్య ఎక్కువని మనం చెప్పుకున్నామండి. ఆ కష్టాలను పోగొట్టుకోవడానికి ఎంతగానో వీరు కూడా కష్టపడతారనమాట. కష్టపడి అంటే వల్ల కాని పనులను కూడా చేసి చూపిస్తారు, సాధిస్తారు. ఏదైనా వీరి మనసులో ఒక పని అనుకోవడం కోసం కానివ్వండి, ఏదైనా ఆలోచన పడిందంటే ఆ పని అయిపోయేదాకా నిద్రపోరు. పక్కన వాళ్ళని నిద్రపోనివ్వరు. పట్టుదల అలా ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఏముందులే అని చెప్పేసి అనుకోరు. ఆ పని అవ్వాలి, సాధించాలి, అనుకున్నది సాధించి తీరాలి. ఇది మీనరాశి దగ్గర ఉన్నటువంటి మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట. కాకపోతే అన్ని విషయాలు అలా ఉండకూడదు, పట్టు విడుపు ఉండాలన్నమాట. ఎందుకంటే జీవితం అనంతర కష్ట సుఖాలు ఎలా ఉంటాయో అలాగే మనిషి అన్న తర్వాత పట్టు విడుపు ఉండాలి. కొన్ని కోపాలు ఆవేశాలు అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. చీకటి వెలుగులాగా కష్ట సుఖాలను ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే బ్యాలెన్స్గా ఉండగలిగినప్పుడు మీకు తిరిగి అనేది ఉండదు. ఇంకా ఈ 3 రోజులు వచ్చేటప్పటికి చేతికి ధనం అనేది అందుతుందన్నమాట. వస్తువులు ఏదైనా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది. బంగారం రూపంలో కావచ్చు, ఒక వస్తువు రూపంలో అవ్వచ్చు, ఏదైనా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది. అది చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే పెండింగ్ పనులని పూర్తవుతాయి. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకున్న పనులు అవుతాయి. సంతోషపడడం అనేది జరుగుతుంది. ప్రయాణాలు ఇష్టమైన వారిని కలుస్తారు. అంటే బంధువులని వారిని కలిసి సంతోషంగా ప్రేమగా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ మీనరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి పోటీతత్వంతో చదువుతూ ఉంటారు. కొంచెం చదువులు డల్గా ఉంటారండి మీనరాశి విద్యార్థులు. కానీ మీరు కొంచెం కష్టపడి అర్థం చేసుకొని, బట్టి పట్టకుండా అర్థం చేసుకొని చదివితే మీకు చదువు బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతారని చెప్పుకోవచ్చు. ఇందులో వివాహకారు ఎవరైతే ఉన్నారో మరి చక్కగా వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితంలో మొట్టమొదట కాస్త కష్టాలు వచ్చినప్పటికీ దైవాన్ని మీరు ఎక్కువ నమ్ముకుని దైవారాధన చేయడం వల్ల కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వైవాహిక జీవితం అనేది ఇబ్బంది అనేది పెద్దగా ఉండదండి. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా కాస్త దైవానికి ఇంట్లో దీపారాధన చేసుకోవడం, దైవారాధన ఎక్కువ చేసుకోవడం, శివాలయానికి వెళ్ళడం, మీ శక్తికి తగ్గట్టుగా ఏదైనా దాన ధర్మాలు చేయడము, ఇలాంటివి చేయడం వల్ల మీకున్నటువంటి ఆ దోషాలన్నీ తొలగిపోయి గురుబలం అనేది బాగుండి మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే భార్యాభర్తల మధ్య గతంతో పోల్చుకుంటే అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తే వారు ఉన్నారో గట్టిగా ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తారండి. మీకు అదృష్టం అనేది బాగా ఉంది. మీ అదృష్టాన్ని తగ్గట్టుగా తప్పకుండా మీరు అనుకున్న పని ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది.
వీరికి ఏంటంటే అదృష్టం మాకుందా అనే సందేహం మీకు రావచ్చు. అదృష్టం ఉందండి. నిజమైన అదృష్టం ఐశ్వర్యం ఏంటో తెలుసా? ఆరోగ్యం. మీ ఆరోగ్యం పరంగా బాగుంటుంది. అయితే అంతా బాగుంటుందంటే ఎక్కువగా కాళ్ళ నొప్పులు ఉంటాయి వీరికి, మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి, కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి సమస్య, కొంచెం ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది, కళ్ళకు సంబంధించిన సమస్యలు, ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి. సమయానికి తిండికి, సమయానికి నిద్ర, ప్రశాంతంగా ఉండడం, కోపాలను ఆవేశాలను అదుపులో పెట్టుకోవడం, జనంతో తక్కువగా మాట్లాడడము, దైవాన్ని ఎక్కువగా నమ్మడం, ఇలాంటివి చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. 3 రోజుల్లో ఖచ్చితంగా మీ చేతికి డబ్బు అందుతుంది. డబ్బును చూసి సంతోషపడతారు. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గిపోయినాయండి. అప్పులు కూడా నిదానంగా తీర్చుకుంటున్నారు. మీకు ఇబ్బంది అనేది లేదు. మీకంటూ అంటే చాలా వరకు కూడా తృప్తిగా ఉంటున్నారు గతంతో పోల్చుకుంటే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం కుటుంబంలో కలహాలు, సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. ఏంటంటే ఒక మైనస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే కొంచెం అతి అండి, ఏదైనా సరే అతిగా చేస్తుంటారు. కాబట్టి కొంచెం ప్రేమ అవ్వచ్చు లేదా కోపం అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే వీరి దగ్గర కొంచెం అతిగా కనిపిస్తుంటుంది. కాబట్టి దానివల్ల కొంచెం ఎదుటి వారికి కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. కాబట్టి మీ ఒక్క వైపే కాకుండా ఎదుటి వారి తరపు నుంచి కూడా ఆలోచించుకొని ఇదొక్కటి మీరు మార్చుకోగలిగితే మీకంటూ అసలు మీ బుద్ధి అనేది బంగారం లాంటిదండి. మీరు తిరిగి అనేది లేదు. ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంది. పెద్ద సమస్యలు ఏమీ లేవు. మనకి చక్కగా కొన్ని నియమాలు చెప్పుకున్నట్టుగా కాస్త శివారాధన చేసుకోవడము, ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడము, ఇలాంటివి కాస్త లక్ష్మీనారాయణ స్తోత్రం చదువుకోవడం, కాస్త గోమాతకు పచ్చిగడ్డి తినిపించడం, కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవడము, చక్కగా ఇలాంటి నియమాలు, కాస్త పసుపు రంగు బట్టలు ఎక్కువగా వేసుకోవడము, నుదుటిన పసుపు బొట్టు పెట్టుకోవడము, నిద్ర సింధూరంలాగా పెట్టుకోవడము, కొన్ని ఇలాంటివి చేయడం వల్ల మీకు ఈ చెడు శక్తులన్నీ కూడా పోతాయి. గురుబలం పెరుగుతుంది. నరదిష్టి ప్రభావం కూడా తగ్గుతుందన్నమాట. కాబట్టి ఈ 3 రోజులైతే మీకు బ్రహ్మాండంగా ఉంది. కోర్టు కేసులలో కూడా అనుకూలిస్తాయి. మంచిగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుందండి. మీకు అయితే పెద్దగా ఇబ్బందులు ఏవి లేవు. ఈ 3 రోజులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి అర్థమైంది కదండి ఏం చేయాలని ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం చెప్పిన ప్రతి మాట కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో పూర్తిగా వినండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. కాబట్టి ఇటు మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కొట్టు. సర్వేజన సుఖినో భవంతు.